కీర్తనల గ్రంథం 91 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. స్తోత్రం దేవ. సర్వోన్నత సర్వాధికారి ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారి జీవితంలో ఈ వాక్యపు విత్తనాలు హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు వారి జీవితంలో గొప్ప మేలు, ఆశీర్వాదం, అద్భుతం చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే తెచ్చుకోమని, అనేక మందికి దీవెనకరంగా నీ నామ మహిమార్థంగా నడిపించి బలపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించాలి, నీవు నేను చేస్తున్న ప్రతి ప్రయాణంలో దేవుడు తన దూతలను తోడుగా ఇస్తున్నాడు. మన దినచర్య అంతట్లో, మన పని అంతట్లో, మనకు వచ్చిన శ్రమల్లో, మనకు వచ్చిన ఇబ్బందుల్లో, ప్రతి విషయంలో దేవుని దూతలు మనకు తోడుగా ఉన్నారు. చాలామంది నమ్మరు ఈ విషయాన్ని. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తావు. మరి ఒక జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. అమెరికాలో ఉన్నటువంటి మిషిగాన్ అనేటువంటి పట్టణం నుంచి ఒక మిషనరీ గారు ఆఫ్రికాకు వెళ్ళి సేవ చేశారంట. ఆయన ఆఫ్రికాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో చిన్న మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తూ రోగులకు వైద్య సహాయం చేస్తూ వారికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పేటువంటి వాడు అంట. వైద్యము చేసేటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా బోధించేటువంటి వాడు. ఈ విధంగా ఆ పరిచర్య చేస్తూ 2 వారాలకు ఒకసారి ఆయన ఏం చేశారు అంటే ఆ అరణ్యం గుండా సైకిల్ మీద ప్రయాణం చేస్తూ పట్టణానికి వెళ్ళి మరి ఇంటికి కావాల్సినటువంటి సరుకులు, హాస్పిటల్కి కావాల్సినటువంటి మందులు కొనుక్కునేటువంటి వాడు. ఆ పట్టణాన్ని చేరుకోవడానికి సైకిల్ మీద ప్రయాణం చేస్తే కనీసం 2 రోజులు పడుతుందంట. మరలా తిరిగి రావడానికి ఇంకొక 2 రోజులు ప్రయాణం చేసి రావాలి. అంటే మొత్తం 4 రోజులు పడుతుంది. ఆయన ఒకసారి ఈ విధంగా మరి ప్రయాణం చేసి పట్టణాన్ని చేరుకున్నాడు. మొదట బ్యాంకుకి వెళ్ళాడు. అవసరమైన డబ్బులు బ్యాంకు నుంచి తీసుకున్నాడు. కావలసిన సరుకులన్నింటినీ కూడా తీసుకున్నాడు, కొనుక్కున్నాడు. మందులు ఇవన్నీ కూడా కొనుక్కుని 2 రోజులు అయిపోయింది. తిరిగి ప్రయాణం పెట్టాడు అనమాట. ఆయన తిరిగి ప్రయాణం వస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణం చేసి సైకిల్ మీద వస్తూ ఉండగా 2 వ్యక్తులు భయంకరంగా పోట్లాడుకుంటూ ఉండటం చూశాడంట ఆయన. 2 వ్యక్తులు భయంకరంగా పోట్లాడుకుంటున్నారు. ఆ పోట్లాడుకుంటున్నప్పుడు బలమైన వాడు బలహీనని కొడతాడు కదా. ఆ వారిలో ఈ బలమైన వ్యక్తి ఏం చేయాలంటే బలహీనమైన వ్యక్తిని గట్టిగా కొట్టాడు. చాలా తీవ్రమైనటువంటి గాయాలు అయిపోయి ఇది చూసినటువంటి ఈ యొక్క మిషనరీ గారు ఆ బలహీనమైనటువంటి గాయాలు పొందినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన సమీపించి, మరి ఈయన దగ్గర ట్రీట్మెంట్ చేయడం అలవాటుగా, దీనికి మందులు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన సమీపించాడు, ప్రేమగా ఆదరించాడు. ఆ గాయాలన్నీ కడిగాడు, ఆ గాయాలన్నీ శుభ్రం చేశాడు, కట్లు కట్టాడు, మందులు వేశాడు. తర్వాత ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అంతా అయిపోయింది. ఆయన తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించి కొంత దూరం వచ్చేసరికి చీకటి పడింది. రాత్రిపూట ఒక చోట మరి గడపాలి కాబట్టి, ఒకచోట బస్సు వేయాలి కాబట్టి మరి గడిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగైతే ఆయన ప్రయాణం చేసి ఆ మిషన్ కేంద్రానికి క్షేమంగా చేరుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడితోటి స్టోరీ అయిపోతే మనం చెప్పుకోం. అసలైనటువంటిది ఇక్కడే ఉందన్నమాట. 2 వారాలు గడిచిపోయింది. 2 వారాల తర్వాత మరి తెచ్చినవన్నీ అయిపోయాయి కాబట్టి మరలా పట్టణానికి వచ్చాడు ఆయన. మరలా పట్టణానికి వస్తే విచిత్రమైన విషయం ఏంటంటే, ఈయన వైద్యం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, మరి ఈయన చేత వైద్యం చేయించుకున్నటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు కదా, ఆయనకి ఎదురుపడ్డాడంట. తారసపడి పలకరించాడంట. పలకరించడం కాకుండా ఆ యవనస్తుడు భయంకరమైనటువంటి విషయాన్ని ఒకటి చెప్పాడంట మిషనరీ గారితో. అయ్యా, ఆ రోజున మీరు నాకు వైద్యం చేసినప్పుడు నాకు సహాయం చేశారు, కానీ మీ దగ్గర డబ్బు, మందులు ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది. చాలా డబ్బులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు మార్గ మధ్యలో రాత్రిపూట ఒక చోట ఆగాలి ఖచ్చితంగాను. సైకిల్ కాబట్టి మీరు మీ గమ్యాన్ని మీరు చేరుకోలేదు. ఎక్కడో ఒక చోట ఆగుతారని మాకు తెలుసు. కాబట్టి నేను ఏం చేశానంటే, నేను నా స్నేహితులు కలిసి మిమ్మల్ని వెంబడించాం. ఎందుకనుకుంటున్నారు? మిమ్మల్ని చంపి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును, మందుని, ఆ మెడిసిన్ మందులు అన్నీ కూడా లాక్కోవాలని మా ఉద్దేశం. మీరు ఉపకారం చేశారు, కానీ నేను అపకారం చేయాలని చెప్పి, మిమ్మల్ని చంపాలని చెప్పి, నన్ను బ్రతికించిన మిమ్మల్ని చంపాలని చెప్పి నేను మీ వెంట పడ్డానయ్యా. ఇది వాస్తవం, జరిగినటువంటి సంఘటన.
ఎలాగని మేము చంపాలని నేను నా స్నేహితులు అందరం కలిసి వచ్చాం. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రాత్రి మేము మీ దగ్గరికి వచ్చాం, మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాం. మీ మీదకి అలా రాబోయేసరికి మీ చుట్టూ 26 మంది సైనికులు తుపాకీలు పట్టుకొని నిలబడటం మేము చూసాం అన్నాడా యవనస్తుడు. సైనికులండి, ఖచ్చితంగా మేము చూసాం. అరే ఈయన సైకిల్ మీద వచ్చాడు, ఈయనకి ఎంత సైన్యం ఉందేంటి అని చెప్పి మేము ఆశ్చర్యపోయాం. అప్పుడు ఇలా చెప్తుంటే ఆ మిషనరీ గారు నవ్వి, ఆ అరణ్య భాషలో ఆ రాత్రిపూట నాతో ఎవరు లేరయ్యా, నేను ఒక్కనే ఉన్నాను, ఎవరు లేరు. లేదు సార్, ఖచ్చితంగా మేము చూసాం. లేదు లేదు నేను ఒంటరిగానే ఉన్నాను అనేమో ఆ మిషనరీ అంటే ఆయన నొక్కు చెప్పాడు, అయ్యా నేను ఒంటరిగానే ఉన్నాను సైకిల్ మీద, మీరు చూశారు కదా. లేదు లేదండి, ఆ సైనికులు మేము చూసాం. సరే మీరు అన్నది అబద్ధం అనుకుందాం, పోనీ నేను చెప్పేది వినండి, నా మాట నిజం కాదనుకుందాం. పోనీ నేను ఒక్కడిని చూసానా? కాదు 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 కాదు, నాతో పాటు వచ్చినట్టు నా స్నేహితులు కూడా వారిని చూశారు. అందరం డిస్కస్ చేసుకున్నాం, మేమంతా కూడా చూసాం. ఇంకో విషయం మీరు చెప్పమంటారా? ఒకరు అనుకుంటున్నారా? మేమందరం కూడా కౌంట్ కూడా చేసామండి మీ చుట్టూ ఉన్నటువంటి వారిని, మేమందరం వారిని లెక్క పెట్టాం. దీనికి తిరిగిలేదు. ఆ సైనికులు అంతమంది ఉన్నారు కాబట్టి మేము భయపడి మిమ్మల్ని విడిచిపెట్టేశాం అని చెప్పి ఆశ్చర్యంగా చెప్పాడు ఆయన. వాళ్ళందరూ లెక్క పెడితే ఎంతమంది ఉన్నారు తెలుసా? 26 మంది ఉన్నారండి. మేము చూస్తే తక్కువ మంది ఉన్నాం కాబట్టి వాళ్ళని జయించలేమని చెప్పి వచ్చేసాం. ఇది నిజం, వాస్తవం, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఈ డిస్కషన్ అయిపోయాక మళ్ళీ మిషనరీ గారు వచ్చేసారు, ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఈ మిషనరీ గారు ఏం చేయాడంటే తన సొంత దేశానికి వెళ్ళాడు, స్వదేశానికి వెళ్ళాడు. ఎవరైతే తనను మిషనరీగా పంపారో ఆ పంపినటువంటి సంఘంలో సాక్ష్యం చెప్తూ దేవుడు చేసిన అద్భుతాలను వివరిస్తూ ఈ సంఘటన ఆయన చెప్తూ ఉన్నాడంట. ఎక్కడైతే మిషనరీకి పంపారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఇలా జరిగింది, నేను ఇలా మెడిసిన్కి వెళ్ళాను, ఇలాగ నన్ను చంపాలని వచ్చారంట అని ఈ సంఘటన అంతా కూడా వివరించాడు. వివరిస్తూ ఉంటుంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ సంఘ సభ్యులు ఒకడు లేచి నిలబడి, సహోదరుడా ఈ సంఘటన జరిగినటువంటి రోజు గుర్తుందా నీకు? తేదీ గుర్తుందా? టైం గుర్తుందా? ఖచ్చితంగా చెప్పగలుగుతావా అని అడిగాడంట. మిషనరీ గారు ఆ తేదీ నేను బాగా చెప్పగలుగుతాను, బాగా గుర్తుంది అని చెప్పి ఆ సంఘ సభ్యుడికి ఆ డే టు టైం చెప్పసాగాడంట. హల్లెలూయా. ఆ సంఘటన జరిగిన రోజునే మీకు అక్కడ రాత్రి కదా? ఎస్, మాకు ఇక్కడ ఉదయకాలం అయింది, నేను ఉదయాన్నే గోల్ఫ్ ఆడటానికి సిద్ధపడుతూ ఉన్నానండి అని సంఘ సభ్యుడు చెప్తున్నాడు అనమాట. నేను ఉదయాన్నే గోల్ఫ్ ఆడటానికి సిద్ధపడుతున్నాను, అప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థించమని చెప్పి తలంపు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించమన్నాడు. అరే ఆడుకోవటానికి వెళ్తుంది ఏంటని చెప్పి సరే ప్రార్థిందారని చెప్పి నేను గోల్ఫ్ ఆడదాం అనుకున్నటువంటి దాని విషయాన్ని అంతా కూడా మరి ముందుకెళ్ళిపోవాలి, సరే తర్వాత ప్రార్థన చేద్దాం అని చెప్పి దాన్ని పక్కన పెడదాం అనుకున్నాను ప్రార్థించే విషయాన్ని. కానీ అది నా వల్ల కావడం లేదు. నా మైండ్ అంతా కూడా ఏది పని చేయలేకపోతుంది, ప్రేరేపణ బలంగా వస్తుంది. కాబట్టి సరే నేను ఒక్కనే ప్రార్థన చేయటం ఎందుకు, కొంతమంది సహోదరులను ఆహ్వానిద్దాం అని చెప్పేసి కొంతమందికి చెప్పాను. ఇలాగా దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు మేమంతా కూడా చర్చిలోకి వచ్చాం, చర్చిలో కూడుకున్నాం, మీ కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మేమంతా కలిసి ప్రార్థించాం. మీరు ఆ సిచ్యువేషన్ ఏ సమయంలోనైతే ఎదుర్కొంటూ ఉన్నారో, మీరు ఏ సమయంలో అయితే ఒంటరిగా ఆ యొక్క ప్రదేశంలో పడుకుని ఉన్నారో ఆ సమయంలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఆయన చెప్పాడంట. అంత మాత్రమే కాదు, విచిత్రమైన విషయం ఏంటంటే ఆ దినాన్న ఆ రోజున నాతో పాటు కలిసి ప్రార్థన చేసినటువంటి వారందరూ ఎవరైనా ఉన్నారా ఇక్కడ నిలబడండి ఒకసారి అని అంటే ఆ చర్చిలోకి వచ్చిన వాళ్ళంతా కూడా నిలబడండి అయ్యా, నాతో పాటు ఎంతమంది కలిసి ప్రార్థన చేశారు వాళ్ళందరూ నిలబడంటే అందరూ లేచి నిలబడ్డారంట. హల్లెలూయా. చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారనమాట, వాళ్ళందరూ లేచి నిలబడ్డారంట. అప్పుడు ఈ మిషనరీ గారు ఆతృతగా వాళ్ళందరూ లెక్క పెట్టాడంట. ఎంతమంది ప్రార్థన చేస్తారా నా కోసం అని చెప్పి ఈ మిషనరీ గారు వాళ్ళందరం లెక్క పెడితే విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఎంతమంది అనుకుంటున్నారు? 26 మంది ఉన్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మిషనరీ గారు నిర్ఘాంతపోయాడంట. 26 మంది. హల్లెలూయా. ఎందుకనంటే ఆ వ్యక్తి, ఈయన్ని చంపాలనుకుని వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కలిసి ఈయన చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని లెక్క పెడితే ఎంతమంది అంటండి? వాళ్ళు 26 మందే. ఈయన ఇక్కడ చెప్పింది ఈయన వేరే కంట్రీ, అది వేరే కంట్రీ, ఇది 26 అది 26. నిర్ఘాంతపోయాడంట ఆయన. ఈ మిషనరీ గారు 26 మందిని తన కొరకు ప్రార్థన చేయాలని ప్రేరేపించినటువంటి దేవుడు 26 మంది దేవదూతలను పంపించినటువంటి దేవునికి
అంతం వరకు నమ్మకంగా సేవ చేయాలని చెప్పి మిషనరీ గారు నిర్ణయం తీసుకున్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా, ఇప్పుడు నమ్ముతారా? 97వ కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇది వాస్తవ సంఘటన. 26 మంది చర్చిలో కలిసి ప్రార్థన చేస్తే అక్కడ 26 మంది దేవదూతలు సైనికుల వలె వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా టైంలో జరగడం కాదు, ఈ రోజున కూడా జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా అద్భుతాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో అద్భుతం జరిగింది చూసారా. ఇది ఒక అన్యుడిచ్చినటువంటి సాక్ష్యం, ఇది ఒక దొంగ చెప్పినటువంటి సాక్ష్యం. చంపాలని వచ్చినటువంటి వారు స్పష్టంగా చూసి లెక్క పెట్టి చెప్పారు 26 మంది దేవదూతలని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 26 మంది ప్రార్థన చేస్తే అక్కడ 26 మంది ఆ మిషనరీ గారికి కాపుదలగా సైన్యం వలె వచ్చారు. ఆమేన్. ఈ రోజున నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఎటువంటిదైనా, మరి దేవుడు నీ కొరకు దేవదూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ పాదాలకు రాయి తగలకుండా, నీ జీవితంలో ఎటువంటి సమస్య రాకుండా దేవదూతలు నీ చుట్టూ ఉండి కాపుదల కాయటానికి మరి దేవుడు ఆజ్ఞాపించినారు. నమ్ముతున్నారా? నమ్మినటువంటి వారు దేవదూతల పరిచయాన్ని ఈ రోజు నుంచి అనుభవించుదురుగాక. ఆమేన్.